నాగుల పంచమి పండుగ కేవలం పాములను పూజించడమే కాదు, ప్రకృతి పట్ల గౌరవాన్ని, జీవరాశుల పట్ల ప్రేమను తెలియజేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శివకుమార్ జాదవ్. అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు. ఈరోజు మనము సిద్ధలగుట్ట శివాలయం టెంపుల్ దగ్గర నాగుల పంచమి సందర్భంగా పుట్టకు పాలు పోసి పూజ చేయడం కోసం ఇక్కడికి వచ్చినాము. ఈ టెంపుల్ వచ్చేసి శంషాబాద్ నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. మీరు ఇక్కడికి రావాలనుకుంటే లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. పాములను దేవతలుగా కొలిచే ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత మరియు పురాణ కథలను ఒకసారి మనం చూద్దాము. నాగుల పంచమి శ్రావణ శుక్ల పంచమి నాడు జరుపుకుంటారు. ఈ మాసం శివునికి అత్యంత ప్రీతికరమైనది మరియు శివుడు తన మెడలో పాములను ఆభరణంగా ధరిస్తాడు. ఈ రోజున నాగదేవతలను పూజించడం వల్ల సకల దోషాలు తొలగిపోతాయని, ముఖ్యంగా కాలసర్ప దోషం, రాహుకేతు దోషాల నివారణకు ఇది చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. నాగపంచమి ప్రకృతిని, జీవరాశిని గౌరవించాలని సందేశాన్ని ఇస్తుంది. మహాభారత కథ, జనమేజయుడు సర్పయాగం చేసినప్పుడు ఆస్తిక మహర్షి ఆ యజ్ఞాన్ని ఆపి సర్పాలను రక్షించిన రోజు ఇదే. శ్రీకృష్ణుడు యమునా నదిలో కాళీయమర్దనం చేసి గోకులంలో ప్రజలను రక్షించే రోజును కూడా నాగుల పంచమిగా జరుపుకుంటారు. త్రేతాయుగంలో లక్ష్మణుడిగా, ద్వాపరాయుగంలో బలరాముడిగా ఆదిశేషువు అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి. నాగుల పంచమి పండుగ కేవలం పాములను పూజించడం మాత్రమే కాదు, ప్రకృతి పట్ల గౌరవాన్ని, జీవరాశుల పట్ల ప్రేమను తెలియజేస్తుంది. ఈ పవిత్రమైన రోజున అందరికీ నాగదేవత ఆశీస్సులు లభించాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.